కరుణామడి మీ బంగారి పదవి కొందరు స్తోత్రం. ఈ దినాల ప్రభా నాయన ఈ సాయంకాల ప్రార్థనలో సంఘంతో కూడి ప్రార్థించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామలో కూడి ఇందులో వారి మధ్యలో ఉంటున్నాను తను మా మధ్యలో దిగి వచ్చినందుకు కృతజ్ఞతాస్తులు తెలుస్తున్నాం. దిగిరండి, నాతో మొత్తం మాట్లాడండి అయ్యా. ఉదయం నుంచి సాయంకాలం వరకు మేము 3 పూటల భోజనం అయితే చేస్తాం కానీ తండ్రి నైనా ఆత్మకు ఆహారము మేము తినాలి. మరి ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు వడ్డించండి, దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ఆత్మ బ్రతకాలి, నీతో అంటుకట్టబడాలి, నీ కొరకు వర్ధిల్లాలి. నీ ఆత్మీయ ఆహారం అవసరం. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మా పొందంటే బడి ఇటు పాదరక్ష తండ్రి నీకు స్తోత్రం. మీరు బలపరిచి వాడుకొని మహిమ పొందమని యేసునామములో ప్రార్థించాడు ప్రభుత్వం. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం రండి. ఆదికాండం 37వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం రండి. ఆదికాండము 37వ అధ్యాయము 19-20 వచనాలు. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగునో చూతం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని. చదవబడి లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రభునందు పిల్లారా, ఇక్కడ యోసేపును గురించి చెప్పబడుతున్నది. సొంత అన్నలు, సొంత కుటుంబము, ఒకే తల్లిదండ్రి పిల్లలు, ఒకే తండ్రి పిల్లలు అయినటువంటి వీరు సొంత తమ్ముణ్ణి చిన్నవాడు అని కూడా దయ చూపకుండా అతనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను బట్టి ఓర్వలేక అతన్ని శ్రమ పెట్టారు. యోసేపు యొక్క అన్నలు యాకోబు కుమారులు 11 మంది. అందులో ఒకడు కనికరించాడు, మిగతా వారందరూ కూడా అతన్ని శ్రమ పెట్టారు. అతనికి ఉన్నటువంటివి 2 ప్రత్యేకతలు. ఒకటి, కలలు కంటాడు. దేవుడు అతనికి కలల ద్వారా మాట్లాడతాడు. రెండవది, యాకోబు బాగా ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన అంగి కుట్టించాడు. ఈ 2 సంఘటనలు వాళ్ళ అన్నలకు కోపం తెప్పించినాయి. ఎంత కోపం తెప్పించినాయి అంటే, వాడు మన మధ్యలోనే ఉండొద్దు, వాడు చచ్చిపోవాలి అన్నంత ద్వేషం, కోపం అతనికి కలిగించింది. దేవుడు మనలను దీవించాలి, ఆశీర్వదించాలి, మనలను ప్రత్యేకంగా ఉంచాలని మనం అందరం కోరుకుంటాం. దేవుడు ఎప్పుడైతే మనకు ఒక వరం ఇచ్చి, దేవుడు ఎప్పుడైతే మనలను ఒకవేళ భౌతికంగా ఆశీర్వదిస్తే, మన భక్తులు కూడా ద్వేషిస్తారు మనలను. భక్తులకు కూడా మన మీద భయంకరమైన పగ, ద్వేషం, అసూయ ఉంటది. వీళ్ళందరూ ఇశ్రాయేలీయులే, సొంత అన్నలే వాళ్ళు, ఒక తండ్రి పిల్లలే వాళ్ళు. కానీ విచిత్రమైన అంగి ఒకటి యాకోబు యోసేపుకు కుట్టించినందుకు వీళ్ళు పగ పెట్టుకున్నారు. 3వ వచనం 37వ అధ్యాయం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఎక్కువగా ప్రేమించాడు, అతనికి ఒక నిలువుటంగి కుట్టించాడు. ఇది ఎవరికి లేదు, అతనికి ఒకరికే ఉంది. ఎందుకంటే అతని యాకోబుకు యోసేపు మీద వృద్ధాప్యంలో పుట్టిన కొడుకని ప్రేమతో కుట్టించిన అంగి అది. ఏమండి, దీనిని బట్టి వాళ్ళ సహోదరులకు పగ పుట్టింది. 4, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువ ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. ఇక్కడ యోసేపు చేసింది ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. యోసేపు చేసింది, తండ్రికి ఇష్టడు అయ్యిండు, తండ్రి అతనికి అంగి కుట్టించిండు. ఇందులో యోసేపు చేసింది ఏమి లేకపోయినా యోసేపు మీద పగ పెట్టుకున్నారు అన్నలు. ఈ లోకంలో నడుస్తుంది ఈ పద్ధతి. అతని క్షేమ సమాచారము ఆయన అడగలేకపోయిరి. పగ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళను మంచిగా ఉన్నవా అని కూడా అడగరు, భోజనం చేసినవా అని అడగరు. కనీసం క్రిస్మస్కో, న్యూ ఇయర్కో, బర్త్డేకో గ్రీటింగ్స్ కూడా చెప్పరు. అంత ద్వేషం ఉంటుంది, అంత ద్వేషం ఉంటుంది. ఇలాంటి ద్వేషం నేను కూడా అనుభవించిన, మీరు కూడా అనుభవించే ఉంటారు. మనం చేసింది ఏముండదు అక్కడ. దేవుడు మనల్ని దీవించినా, మనల్ని ఎవరైనా ఒకరు బాగా ప్రేమించినా కొందరు దాన్ని చూసి ఓర్చుకోలేరు. ఇకపోతే మనం 19లో చూసాం, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. దేవుడిచ్చిన వరం అది. అతనికి కలలు కని కలల యొక్క అర్థం తెలుసుకోవడం దేవుడిచ్చే వరం. భాషలు మాట్లాడడం, భాషల అర్థం చెప్పడం దేవుడిచ్చే వరం. ఈ కలలు కని కలల భావమును తెలియజేసేటువంటి ఆ వరం యోసేపుకు దేవుడిచ్చాడు. భూమి మీద ఉన్న యోసేపును ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఆయన ఒక వరం ఇచ్చాడు.
ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి ప్రేమించి తనకు ఒక విచిత్రమైన అంగి కుట్టించాడు. ఈ రెండు సంఘటనలు కుటుంబ సభ్యులకే ద్వేషాన్ని, పగను పుట్టించినాయి. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు సంపూర్ణులు ఎందుకు కావాలంటే, నువ్వు సంపూర్ణుని కాకపోతే, దేవుని లాంటి మనస్సు రాకపోతే, మనకు కూడా ఎవరైనా దీవించబడుతుంటే మన లోపల కూడా పగ పుడుతుంది, ద్వేషం పుడుతుంది. అబ్బా వాళ్ళు గొప్పగా ఉండబట్టిరి, గొప్పగా ఆశీర్వదించబడిరి అనేటువంటి ఒక ద్వేషము పుడుతుంది. అందుకే యేసయ్య లాంటి సంపూర్ణత మనకు రావాలి. అది రాకపోతే మనలో ఉన్న పాప నియమం మనలను ఇతరులను ద్వేషించేటట్టుగా, ఇతరుల మీద పగబెట్టుకునేటట్టుగా మనలను రేపుతుంది. అది సొంత కుటుంబం అయినా సరే, సొంత కుటుంబ సభ్యులకి ఎక్కువ పగ ఉంటుంది. ఇంకా ఎక్కువ పగ. వాళ్ళకి లేనిది నీకు ఏదైనా ఉంటే, నీకు లేనిది వాళ్ళకి ఏదైనా ఉంటే పగ అనేది పుడుతుంది, ద్వేషం అనేది పుడుతుంది. ఏమండి? 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. విచిత్రమైన అంగి కొనిస్తే పగ, ఒక కలగని ఆ కళను తెలియజేపితే మరీ పగ. ఇక పగ ఇంక ఎక్కువైతేనే ఉంటది. ఇది రెండు కూడా బయటికి కనబడ్డాయి. అతడి ధరించుకున్న వస్త్రం బయటికి కనబడింది. అతడు చెప్పిన కళలు కూడా బయటికి చెప్పాడు. దీంతో వాళ్ళు, మాకంటే చిన్నోడు, మాకంటే ఆకరణ పుట్టినోడు వీడు, ఇప్పటికే విచిత్రమైన అంగి కొనిచ్చిన మా నాయనని పగ ఉందంటే వీడికి ఇంకా కళలు వస్తున్నాయి, ఆ కళలు మళ్ళీ మా గురించే వస్తున్నాయి అని మరీ పగబట్టారు. ఆ పగ రోజు ఎక్కువైతుంది. 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్మల్ని వెళ్ళేదవా, మా మీద నువ్వు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పెరుగుతుంది. ఎందుకు? 6వ వచనంలో, అతడు వారిని చూసి, నేను కనిన ఈ కళను దయచేసి వినండి అని చెప్తున్నాడు. వాళ్ళకి, ఆ పగున్నోళ్ళకే చెప్తున్నాడు ఈయన యోసేపు. ఆయనకు తెలియదు వీళ్ళకు అతని మీద పగుందని, వీళ్ళకి తెలియదు, ఈయనకు తెలియదు. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటివి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని చెప్పంగానే విచిత్రమేందో వాళ్ళకి అర్థమైపోయింది విషయం. వాళ్ళకి అర్థమైపోయి, అంటే నువ్వు మమ్మల్ని నేల్తావా అని అంటున్నారు, నువ్వు మమ్మల్ని ఏళ్తావా, మా మీద నువ్వు అధికారి అవుతావా అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థమవుతున్నది, ఈ విషయం అర్థమైపోయింది. ఏమండి? 9లో అతడు ఇంకో కళ అన్నాడు. దేవుడు కళనిస్తున్నాడు, అది చెప్పకుండా ఉండలేడు, నేను చెబుతున్నాడు. అందుకు అతని సహోదరులను నిశ్చయంగా 9లో అతడు ఇంకొక కళకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పిన, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించాను. ఏమరా చిన్నోడా, నేను మీ అవ్వ మీ అన్నలు వచ్చి నీకు సాష్టాంగ పడతామారా, ఏం మాట్లాడుతున్నావురా అని వాళ్ళ ఆయన కూడా గద్దించుడు, కోపానికి వచ్చిండు అనమాట. అతని సహోదరులు అతని అసూయ పడిరి, పగబెట్టుకున్నారు, మరి పగబట్టిరు, మరింత పగబట్టిరు, అసూయ పెట్టుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని, ఏమండి, పగబట్టిరు, బాగా పగబట్టిరు, అసూయ పడ్డరు. ఇందులో యోసేపు వీళ్లకు చేసిన అన్యాయం ఏదైనా ఉందా, నష్టం ఏమైనా ఉందా, యోసేపు చేసిన వాళ్ళ విషయంలో ఏదైనా చెడుందా, వాళ్ళకి రవ్వత నష్టం ఉందా, ఏది లేదు. కానీ వాళ్ళు ఏం చేసిరు, అతని మీద పగబట్టిరు, మరింత పగబట్టిరు, అసూయ పెట్టుకున్నారు, లోపల ఫుల్గా నింపుకున్నారు. ఇది ఎందుకు? ఇతడు చేసింది ఏముంది, ఏమీ లేదు. తండ్రి చేత ప్రేమించబడుట ఇది. తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన కళను చెప్పుట, ఇది ఆయన చేసిన పని. ఈ రెండిట్లలో కూడా వాళ్ళకి నష్టం లేదు. కానీ వీళ్ళు ఉల్టా ఆలోచించి సొంత తమ్ముని చంపడానికి పూనుకున్నారు. పగ, అసూయ నరహత్యకు దారి తీస్తాయి. పగ పెరిగిందనుకో నరహత్య చేస్తారు. అసూయ పెరిగిందనుకోండి మనుషులను చంపుతారు. మన మీద మనం ఏం తప్పు చేయకపోయినా, మనలను దేవుడు దీవించినా, ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనలను ఎవరైనా ఎక్కువ ప్రేమించినా, మనం ప్రేమించబడుతున్నందుకు, దేవుడు మనకు ఒక వరం ఇచ్చినందుకు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది భక్తులే మనలను చంపాలని చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ద్వేషిస్తారు, అసూయ పెట్టుకుంటారు. ఎందుకంటే
సంపూర్ణులు కాదు కాబట్టి, అందరిలో పాప నియమం ఉంది కాబట్టి వాళ్ళకు, అందుకే అందరికీ అన్ని విషయాలు చెప్పొద్దు. ఎవరికి ఏది చెప్పాలో అదే చెప్పాలి. ఎవరికి ఏది కనబరుచుకోవాలో అదే కనబరుచుకోవాలి. అవును. ఇతరులకు కోపం పుట్టించి, ఇతరులకు అసూయ పుట్టించి, ఇతరులకు పగ పెట్టించేటువంటి విషయాలు బయటికి చెప్పుకోవడం అవసరమా? బయటికి చూపెట్టుకోవడం అవసరమా చెప్పండి? ఏమండి? కాబట్టి ఈ పగ ఏం చేసిందంటే యోసేపుకు కష్టాలు తెచ్చింది. యోసేపుకు దుఃఖం తెచ్చింది. యోసేపుకు శ్రమలు తెచ్చినాయి. యోసేపును చంపడానికి పూనుకోవాల్సి వచ్చింది వాళ్ళు. ఏమండి? అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి యోసేపు. 23వ వచనం చూడండి. 22 నుంచి. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతనిని విడిపింపదలచి రక్తము చిందింపకుడి. అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఇలాంటి పరిస్థితి నాకు ఒకసారి కలిగింది. నేను ఒక మంచి బట్టలు వేసుకుంటే ఒకసారి నేను వేసుకున్న బట్టలను చూసి ఓర్వలేదు. ఒకసారి పింక్ ఫుల్ కుర్తా పైజామా వేసుకున్నా నేను పైన. తర్వాత దాని మీద ఒక బ్లాక్ వెస్ట్ కోట్ వేసుకున్నా. వేసుకుంటే అది చూసి ఓర్వలేక నా మీద కొందరు పగ పెట్టుకున్నారు. నన్ను చూసి ఓర్వలేదు, వాళ్ళ కళ్ళు మండినాయి. పగ పెట్టుకొని, ఇది జరిగింది ఒక 9 ఏళ్ల కింద. పగ పెట్టుకున్నారు నా మీద. నువ్వు మంచి కళ్ళలో కనబడితే కొందరు కళ్ళు మండుతాయి. వాళ్ళు చేసిన నష్టానికి నేను ఒక పాట రాసుకున్నా. ఒక్కనే ఏడుస్తున్నా. కళ్ళ పొంటి నీళ్ళు గారిపోతున్నాయి. చర్చిలో ప్రార్థన చేస్తే ఏడుస్తున్నా, బలిచ్చేటప్పుడు ఏడుస్తున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నా. నాకు ఇంకా ఎవరికి ఏం చెప్పుకున్నా నా బాధ తీరే పరిస్థితి లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలోకి నన్ను నెట్టేసిరు. నా మీద కేసు పెట్టిరు. నన్ను ఆర్థికంగా నష్టం చేసిరు. ఇంకా నాకు ఆశలు లేవు భూమి మీద. అలాంటి స్థితి కలిగించారన్నమాట. అప్పుడు యోసేపు జీవిత చరిత్ర గుర్తుకొచ్చి, సొంతోళ్ళే ఇట్లా చేసిరు. యోసేపు అతడు చేసిన తప్పేం లేదు. తప్పు చేయకపోయినా మనం ఈ లోకంలో నష్టాలు పడతాం, శిక్షలు పడతాం. ఈ లోకం అటువంటి లోకం ఇది. దావీదు కూడా అంటాడు, నిర్హేతుకంగా నన్ను ద్వేషించారు అంటాడు. అయితే యోసేపు జీవితంలో ఎదురైన పరిస్థితి నాకు కూడా ఎదురైనప్పుడు, చిన్నవాడను యేసయ్యా కడపటి వాడనయ్యా, చిన్నవాడను యేసయ్యా కడపటి వాడనయ్యా, బలధన జ్ఞానము లేదయ్యా, ఏమి తెలియదయ్యా, యేసు ఏమి తెలియదయ్యా, బాయిలో పడవేసారేసయ్యా చీకటున్నదయ్యా, బాయిలో పడవేసారేసయ్యా చీకటున్నదయ్యా, పాములు కప్పలు ఏమి ఉన్నాయో భయంగా ఉందయ్యా, యేసు భయంగా ఉందయ్యా, బాయిలో పడవేసారేసయ్యా చీకటున్నదయ్యా. వేరేటోడు ఎవడన్నా పడేస్తే, అన్నయ్యా వీడోడు నన్ను బాయి వేసిండని చెప్పని కోసం సొంత అన్నలే వేస్తే ఎవరికి చెప్తావు? ఈనాడు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే భక్తులు నాకెదురైంది. సైతాన్ గాడు వేరేటోళ్ళని లేపితే కుటుంబ సభ్యులు తోడొస్తారని కుటుంబ సభ్యులనే శత్రువులుగా చేస్తాడు. అలా చేసినప్పుడు ఇక ఊరు ఎవ్వడు రాడు సపోర్ట్ చేయడానికి. ఊర్లో ఎవ్వడు రాడు. వేల మంది లక్షల మందిని ఎవ్వడు రాడు. ఎందుకంటే సైతాన్ గాడు అలాంటి వారిని చూస్ చేసుకుంటాడు. ఇప్పుడు యోసేపుకి ఎదురైన పరిస్థితి అదే. ఏమండి? పరిస్థితి ఏంటిది? చిమ్మ చీకటి. అందులో ఏ పాము ఉందో, ఏ కప్పలు ఉన్నాయో, ఏ బల్లులు ఉన్నాయో, ఏ ముళ్ళ కంపలు ఉన్నాయో, ఏ చెత్త ఉందో, ఏ రాయిలు ఉన్నాయో, ఆ అరుపులకు స్పందించే దిక్కు లేరు. ఎంత అరిచినా దానికి రెస్పాండ్ అయ్యే నాదుడు లేడు. జవాబు ఇచ్చేటోళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితులు ఓర్వలేకొస్తాయి. ఓర్వక చేస్తారు, అసూయతో చేస్తారు, పగ పెంచుకుంటారు. నీకు నువ్వు డెవలప్ అయితే ఇతరులకు పగ. ఇట్లా పగ పెట్టుకున్న వాళ్ళు జహీరాబాద్ లో ఉన్నారు. నా మీద పగ పెట్టుకున్న వాళ్ళు. నేను ఏమనలే వాళ్ళని. నేను అభివృద్ధి చెందినందుకు, దేవుడు నాకు ఒక ప్రత్యేకత ఇచ్చినందుకు నన్ను కూడా ఇట్లా ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. నన్ను కూడా చంపాలని చూసిన వాళ్ళు ఉన్నారు. చంపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఏమనలేదు వాళ్ళను. దేవుడు ఒక వరం ఇచ్చినందుకు, లేదా భూమి మీద ఉన్నటువంటి వారు ఆత్మీయులు పెద్దలు నాకు ఒక ప్రత్యేకత ఇచ్చినందుకు చూసి ఓర్వలేక, ఒక పోస్ట్ ఇస్తే ఓర్వరు, ఒక హోదా ఇస్తే ఓర్వరు, మనం ఒక మంచి వస్త్రాలు ధరిస్తే ఓర్వరు, లేదా మనకి ఏదైనా దేవుడు ఆశీర్వదించి ఒక ఇల్లు, కారు, బిల్డింగ్ ఏదో ఓర్వరు, లేదా దేవుడు ఏదైనా ఒక వరం ఇస్తే ఓర్వరు. ఒక ప్రత్యేకత మనకు ఉందంటే మనలను చాలా మంది ద్వేషిస్తారు, పగబెట్టుకుంటారు. ఎందుకు అట్లా ఉండాలి వాళ్ళు? మనకంటే ప్రత్యేకంగా ఎందుకు ఉండాలి వాళ్ళు? అసలు ఎందుకు ఉండాలి అట్లా? ఉండాల్సిన అవసరం ఏమి? చంపనీకి కూడా వెనుకాడరు, చంపనీకి కూడా వెనుకాడరు. ఇక్కడ మనం ఒకటి కాలనీ ఏర్పాటు చేసుకున్నాం. అతను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తాడా అని నా మీద పగబట్టుకున్నాడు ఒకడు. ఇంటి మీదకి వచ్చిండు. ఏమనలేదు, ఏమనలేదు. మనం ఎందుకు వచ్చిండంటే ఓర్వలేక, పగతో వచ్చు. మందిని వేసుకొని వచ్చిండు 3 కార్లలో. ఎందుకు వచ్చాడు? అంత పగెందుకు? ఓర్వలేక, అసూయతో, అసూయతో. చూసారు సాక్ష్యం ఇట్లా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి ధనసిరిలో బర్త్డే ఫంక్షన్కి వెళ్తే, నువ్వెందుకు వచ్చినావు ఈ ఊర్లో అని 150 మంది దగ్గర తాగి వచ్చి, ఎందుకు వచ్చినావు నీకు అని బయటకు గుంజు కొట్టి చంపదామని అనుకున్నారు. ఎందుకు? ఏమన్నా వాళ్ళని మనం ఏమనలేదు. మనకు ఎవరైనా ప్రత్యేకతను ఇస్తే చూసి ఓర్వలేదు ఈ లోకం. మనకేదైనా ఒక ప్రత్యేకమైన వస్తువు, బట్టో, ఒక ప్రత్యేకతతో మనకుంటే ప్రేమించి ఎవరైనా మనకిస్తే చూసి ఊరు. ఈ లోకం ఊరుకోదు, భక్తులు కూడా ఊరుకోరు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరికీ ప్రేమ, దయ, కనికరం, జాలి ఉంది. అందరికి ఉండదు అట్లా. కొందరికి పగ ఉంటుంది, కొందరికి ద్వేషం ఉంటుంది, కొందరికి అసూయ ఉంటుంది, కొందరికి కక్ష ఉంటుంది. కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి ఒకరి మీద ఒకరికి. అలా ఉంటాయి. యేసయ్య రాకడ దాకా ఉంటాయి. ఈ లోకం సంఘం ఎత్తబడేదాకా ఉంటాయి. ఇవి సంపూర్ణ సిద్ధి నొందిన వానికి ఉండయి. అవి సంపూర్ణ సిద్ధి నొందే మార్గంలో ఎవడున్నాడు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ప్రభు ఇలా నియమించడన్నాడు. ఆ సంపూర్ణత వైపు సాగి వెళ్ళేటానికి ఒక స్టేజ్లో ఇవి పోతాయి. పగ, ద్వేషం, కుట్ర ఇవన్నీ పోతాయి. అసంపూర్ణులైనటువంటి భక్తులకు ఏదో ఒక సందర్భంలో నువ్వు దీవించబడుతుంటే నీ మీద పగ పుడుతుంది, అసూయ పుడుతుంది, ద్వేషం పుడుతుంది, కక్ష పుడుతుంది. ఎంతగా అంటే నిన్ను చంపేసేంత. నేను ఎట్లా తప్పించుకుంటావు? ఇవి ఎప్పుడైనా పోతాయా లోకంలోకి? పో. క్రైస్తవులకు శ్రమలు ఉండవు, శ్రమలు ఉండవు, శ్రమలు ఉంటాయి. ఎందుకు ఉండవురా? మనుషులు ఉన్నన్ని రోజులు శ్రమలు ఉంటాయి. ఈ లోకంలో సంఘం ఉన్నన్ని రోజులు శ్రమలు ఉంటాయి. సంఘంలో ఉన్నోళ్ళే నిన్ను ద్వేషిస్తారు కనుక వాళ్ళే నిన్ను శ్రమ పెడతారు, ఇబ్బందుల పాలు చేస్తారు. ఈనాడు మన ఆత్మీయత రూపురే గారికి ఉన్న పరిస్థితి ఇదే. మిగతా పాస్టర్లు అందరు శత్రువులు ఎందుకు అయ్యారంటే అందరేమో రెండవ రాకడ శ్రమలకు ముందు జరుగుతుందని చెప్పారు. ఈయన వచ్చి యవనస్తుడుగా ఉండి లేదు, వాళ్ళందరూ చెప్పేది తప్పు. లేఖన సారాంశం ఏంటిదంటే శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుందని చెప్పినందుకు అందరు అసూయతో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన మీద ద్వేషం పెట్టుకోరు, అసూయ. అందుకే అన్ని చర్చిలల్లా ఎవడో కొత్తగా వచ్చిండు సేవకు కోరాడు, అయ్యగారి గురించి అప్పుడు మాట్లాడుకోరు. అతడు చెప్పింది సత్యమట, మనం చెప్పేది అసత్యమట. ఆయన మీటింగ్స్కి వెళ్ళకండి, ఆయన గ్రంథాలు చదవకండి, అతడు ఒక అబద్ధ బోధకుడు, అసత్య బోధకుడు అని వేల మంది, లక్షల మంది చెప్పినందుకు అతన్ని అబద్ధికుడు అనుకున్నారు తప్ప యథార్థంగా ఆలోచించినోడు అరే ఇతని మీద అబద్ధాలు చెప్పారు, ఇతడు సత్య సేవకుడు, సత్య ప్రవక్తని అర్థం చేసుకున్నారు. కానీ చాలా మంది పరిశోధన లేని వాళ్ళు ఉంటారు సమాజంలో. నాకు అర్థమైంది, పరిశోధించరు వాళ్ళు, ఆలోచించరు. నలుగురితో నారాయణ 10 మందితో ఎట్లంటే గట్ల. వాళ్ళు ఎంత తప్పని మాట్లాడండి, ఎంత తప్పు మాట్లాడినా మన సమయంలో అదే రైట్ అంటారు. ఎందుకంటే ఈ లోకం యేసుక్రీస్తు ప్రభు ఒక గజ దొంగ. ఇద్దరిని పెట్టి నువ్వు ఎవరిని కోరుకుంటావంటే బరబ్బాను కోరుకున్నట్టుగా ఈ లోకం ఖచ్చితంగా గజ దొంగలనే కోరుకుంటది. నా అనుభవంలో కూడా చూశాను, మీరు కూడా చూసి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, బరబ్బు ఉన్నాడు. ఇద్దరు ఇట్లలో ఎవరిని కోరుకుంటారో చెప్పండి అని పిలాతు అంటే పస్కా దినం మందు ఒకరిని మనం వదిలిపెట్టాలి, మన ఆనవాయితీ. మరి ఒకరిని వదిలిపెట్టాలి, చెప్పండి ఎవరిని వదిలిపెట్టమంటారు? ఈ నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువునా, గజ దొంగగా శిక్ష అనుభవిస్తున్నటువంటి బరబ్బానా, ఎవరిని అనంటే
వాళ్ళందరూ బరబ్బా గజ దొంగను కోరుకున్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా యేసుక్రీస్తు ప్రభువు లాగా ఆయన మనసు గజ దొంగ ఉంటే సమాజానికి నువ్వు చాయిస్ ఇస్తే ఎవరు కోరుకుంటారో చెప్పండి అని అంటే, యేసు ప్రభు సేవలో ఉండి యేసు ప్రభు భక్తిలో ఉండి ముందుకు కొనసాగుతున్నటువంటి వాళ్ళను ఒక్క నాటికి కోరుకోరాలు. వాళ్ళు కోరుకుంటారు ఎవరన్నా తెలుసా? గజ దొంగలను కోరుకుంటారు. ఈ లోకపు సైకాలజీ, ఈ లోకపు విధానం అది. అర్థమైందా? లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి. ఏమండి? 23వ అధ్యాయము 23 నుంచి. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. ఇతను ఏం చేయాలి? సిలువేసేయండి అని అంటున్నాడు. 15 నుంచి. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని యుద్ధకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఏమండి? వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవ తీర్మానం. నాకు కూడా ఇటువంటి జరిగింది. నా జీవితంలో జరిగింది. నాకు ఏమండి? పక్కకున్నోడు ఒక గజ దొంగ, నేను యేసయ్య దాసునిగా యథార్థవంతుడైన సేవకునిగా నాకు తోచినంతలో నేనుంటే సమాజానికి చాయిస్ వచ్చింది. మీరు ఎవరిని కోరుకుంటారు? గజ దొంగలను కోరుకున్నారు సమాజం. అప్పుడు నాకు అనిపించింది యేసయ్యకు కలిగింది అలాంటి స్థితి నా చిన్న స్థాయిలో నాకు కూడా జరిగింది. నాకు కూడా ఇది అనుభవంలోకి వచ్చింది. ఏమండి? వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమి నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారుకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలుచను. ఈ లోకపు కేకలు గెలుస్తాయండి. ఈ లోకపు కేకలు యేసయ్య విషయంలో గెలిచాయి. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించెను. అర్థమవుతుందా? ఏమండి? బరబ్బా మాకు కావాలి. బరబ్బా రేపు ఎంత ఘోరమైన దొంగతనాలు మా ఇంట్లో చేసినా పర్వాలేదు, కానీ ఈ నీతిమంతుడు ఉండడానికి వీల్లేదు, ఈ పరిశుద్ధుడు ఉండడానికి వీల్లేదు, ఈ యథార్థవంతుడు ఉండడానికి వీల్లేదు, ఈ దేవుడు అనటాన్ని ఉండడానికి వీలు లేదు. దేవుణ్ణి చంపాలి, సైతానుతో దోస్తు చేయాలి. ఈ లోకం అలాంటిది. ఎందుకంటే ఈ లోకం సైతాంది కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరితో సైతాను వాన్నే కోర్పించుకుంటాడు. వాళ్ళ మైండ్ అట్లా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉంటాయి. ఈ లోకస్తులతోని మనం ఎక్కువ మందితోని తీర్మానం చేయాలంటే ఎక్కువ మంది కోరుకునేది సైతానును, దొంగలను, మోసగాళ్ళని. దేవుణ్ణి కోరుకోరు అందరు కలిసి ఎప్పుడు కూడా. దేవుణ్ణి ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క వ్యక్తి కోరుకుంటారు. కానీ సమాజం అందరు కలిసి దేవుణ్ణి కోరుకోమంటే కోరుకోరు. వాళ్ళు దయ్యాన్ని కోరుకుంటారు, గజ దొంగలను కోరుకుంటారు. నీతిమంతుని కోరుకోరు. మనలో ఎవరైనా ఒక పాస్టర్ను ఎలక్షన్లో నిలబెడితే పాస్టర్కి ఎవ్వడు ఓటేసి, మోసాలు చేసి, ఘోరమైన తప్పులు చేసి, ఘోరమైన అన్యాయం చేసినటువంటి ఓట్లేస్తారు. కానీ ఒక నీతిమంతునికి ఓట్లేయమంటే వేయడానికి మనసు ఒప్పదు, వెయ్యరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సాతానుడు వాళ్ళ బ్రెయిన్ అట్లా వాష్ చేసి పెడతాడు అన్నమాట. అర్థమైందా? ఇది యేసుక్రీస్తు ప్రభులో జరిగింది, యోసేపు జీవితంలో జరిగింది, అనేక మంది జీవితంలో జరుగుతుంది ఇలాంటిది. ఈ లోకం నీతిని కోరుకోదు, యథార్థతను కోరుకోదు, పరిశుద్ధతను కోరుకోదు, మంచితనాన్ని కోరుకోదు.
ఈ లోకానికి కావాలి అన్యాయము, అక్రమము, అపవిత్రత, మోసము, కపటము, కుట్ర, కక్ష, విమతములు, ద్వేషములు, అల్లరితో కూడిన ఆటపాటలు, గొడవలు, సమస్యలు ఇవి కావాలా? ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళు చూసి లోపల ఆనందిస్తుంటారు అనమాట, మత్తుకు లోనైతారు. ఏమండి, ఇది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కసారి అనుభవంలోనికి వస్తుంది. ఇది అనుభవంలోనికి వస్తుంది. నాకు అనుభవంలోకి వచ్చింది. నాకు అనుభవంలోకి వచ్చిందండి. 2-3 సార్లు అనుభవంలోకి వచ్చింది నాకు. మీకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు భవిష్యత్తులో. ఈ లోకం ఇంతే. ఈ లోకం సైతాను లోకంలో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి కోపం రాదా? మనకి పగ రాదా? మనకి దేశం పుట్టదా? నా లోకంలో పెట్టుకుంటారా మీరు మీటింగ్? నా లోకంలో కలిసి ఉంటారా మీరు? నా లోకంలో ఉన్నప్పుడు నన్నే కోరుకోవాలి మీరు. ఇంకెవరినో వేరే లోకంలో ఉన్నాయని ఎట్లా కోరుకుంటారు మీరు? అలా కోరుకొని నేను కోరుకోవడానికి వీల్లేదు. అందుకే మీరు నష్ట కష్టాలు పెడితే అవసరమైతే సంపుతా అన్నంత కోపం వానికి ఉంటుంది. వానికి ఆ కోపం అంటే ఏం చేస్తాడంటే వాడు ద్వేషముతో నింపి కొంతమందిని రెచ్చగొడతాడు. పాస్టర్లను రెచ్చగొడతాడు. ఈనాడు జరుగుతున్నది అదే. ఏమండి, బలహీనులుగా ఏదో కొద్ది తెలిసి తెలియకుండా ఉన్న పాస్టర్లను దేవుని సంపూర్ణతలోనికి సాగిపోదాం అనుకున్నటువంటి వాళ్ళ మీదకి రెచ్చగొడతాడు సైతాన్. అర్థమైందా? ఎవరి చేతనైనా మనం ప్రేమించబడితే అది సైతానికి ఇష్టం ఉండదు. ఇందుకే ఈనాడు కరువు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్ గా 2018లో జరిగినటువంటి ఒక సంఘటన, ప్రణయ్ అమృత విషయంలో ప్రణయ్ అనే అల్లుడు, అమృత భర్త, ఆ మారుతిరావు అల్లుడు కులాంతర వివాహం చేసుకున్నది నా బిడ్డ అనే కారణముతో అమృత ప్రణయ్ని మిట్ట మధ్యాహ్నం వాడు ₹1,00,00,000 ఇచ్చి చంపించిండు. వాడిగా తర్వాత ఉరేసుకొని చచ్చిపోయాడు. తర్వాత వాళ్ళకు మొన్నటి దినంలో 2 రోజుల క్రితం శిక్ష పడింది. సెకండ్ A2కు ఉరి శిక్ష పడింది. మిగతా వాళ్ళందరికీ జీవిత ఖైదు పడింది. ఎందుకు? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఈ లోకానికి ప్రేమ నచ్చదు, గుర్తుపెట్టుకోండి. ప్రేమ నచ్చదు. మొన్న హైదరాబాద్ శివార్లో సనత్ నగర్ దగ్గర ఒక అమ్మాయి కానిస్టేబుల్ జాబ్ చేస్తుంది. ఆమె ప్రేమించి ఒక అతన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ సొంత తమ్ముడే. పెళ్లి చేసుకున్న 22 రోజులకు ఆమె బండి మీద డ్యూటీకి పోతుంటే కానిస్టేబుల్ కారుతోని గుద్ది కొడవలితో మెడకాయ కోసి పడేసిండు. సొంత అక్కది. ఎందుకు? ఆమె ప్రేమించింది ఒక అతన్ని, ఇతర కులస్తుని ప్రేమించింది. కులం అనేది సైతానుది. ఆ కులాన్ని హద్దులు చెరిపితే వాని పప్పులు ఉడకవు. కాబట్టి కులం సరిహద్దులలో ఉన్నప్పుడు సైతాను యొక్క కార్యాలు విచ్చలవిడిగా జరుగుతాయి. వాడు దేవుని దగ్గరికి రానియడు, మన కులం మనకని. ఈనాడు భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం కులం అని. దీనివల్ల ఒక కులం వారు ఇంకొక కులాన్ని ప్రేమించొద్దట, ద్వేషించుకోవాలి. ఇది సైతాన్ రూల్. ఇది దేశంలో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారు. అందుకే ఒక కులం అంటే ఏంటిదో చెప్పడేవాడు. కులం ఎడగొట్టిందిరా? మొట్టమొదటి మనుషులు ఆదాము హవ్వలు. వాళ్ళకు పుట్టిన పిల్లలే భూమి మీద అంటున్నారు. కులం ఎక్కడి నుంచి వచ్చింది? కులం ఎవడు పెట్టిండు? ఎవరో వేరే లింకు ద్వారా జాయిన్ అవుతున్నారు. అందరు ఇందులోకి రమ్మని చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ప్రేమ, దేవుని ప్రేమ నచ్చదు. ప్రేమ మీద సైతానికి కోపం. ఎవరో వేరే లింకు ద్వారా జాయిన్ అవుతున్నారు. ఆ లింకును డిలీట్ చేసేసేయండి. సైతానుకు ప్రేమ అంటే నచ్చదు. సైతానుకు ప్రేమ అక్రమాలు చేసే ప్రేమ, అన్యాయం చేసే ప్రేమ. ఏమండి, ఒక వ్యభిచారి 100 మందిని ఉంచుకుంటది, 100 మందితో ప్రేమగా మాట్లాడుతుంది. ఆ ప్రేమ నచ్చుతుంది లోకానికి. అలా అబద్ధపు ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ ఈ లోకానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ లోక అధికారి అయిన సైతాను దాన్ని ఉండనివ్వడు. అలా ఇద్దరు ప్రేమించుకొని వాళ్ళేదో భార్య భర్తలుగా కలిసి ఉంటా అంటే వీనికి వచ్చిన నొప్పి ఏంటిది? అరే, ఆమె సంసారం ఆమెది, ఆమె ఇష్టం ఆమెది, ఆనంతరం ఆమె ఏదో బ్రతుకుదాం అనుకుంటే నువ్వు నాకు నచ్చినోని పెళ్లి చేసుకోవాలి, నీకు నచ్చినోని కాదు. ఇది సైతాన్ రూల్. సైతానికి నచ్చినోళ్ళని పెళ్లి చేసుకోవాలి తప్ప
నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే నీకు స్వతంత్రం లేదు. దేవుడు అట్లా కాదు. దేవుడు నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోమంటాడు. సైతాను నాకు నచ్చిన వాళ్ళను నువ్వు పెళ్లి చేసుకోవాలంటాడు. ఇది సైతాన్ రూల్. ఇది ఈ లోకం సైతాన్ రూల్ లో నడుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ సైతాన్ రూల్ కింద ఉంది. బైబిల్లో కులం లేదు. ఈనాడు కులంలో ఉన్న క్రైస్తవుడు వాడు సంపూర్ణ క్రైస్తవుడు ఎన్నటికీ కాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్నటికీ కాడు. అందుకే ఈనాడు కొందరు క్రీస్తును నమ్మి కూడా కులాన్ని పట్టుకున్నారు చూడు. వాళ్ళు ఒక దిక్కు సైతాన్ని పట్టుకురు, ఒక దిక్కు దేవుని పట్టుకురు. వాళ్ళ గతి ఏమవుతుందో రేపు న్యాయపీఠం దగ్గర తెలుస్తుంది. ఏమండి, మంచి భక్తులుగా కనబడి పెళ్లి చేసే టైంకు మా కుల పుల్లే కావాలంటారు. కులం పోలే. కులం సైతాందిరా బాబు, దేవుడు పెట్టలేదు. బైబిల్ ఉందా కులం? లేదు. ప్రపంచంలో 200 దేశాలు అనుకుంటే ఏ దేశంలో ఉందా కులం? లేదు. భారతదేశంలో నువ్వు కులంలో పుట్టినావు, నీకు ఇష్టం లేకపోయినా. అంబేద్కర్ గారు అంటారు, నాకు ఇష్టం లేకపోయినా ఇలా పుట్టినా నేను, కానీ నేను ఇలా ఈ కులంలో ఉండి చచ్చిపోను అంటాడు ఆయన. ఈ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందండి పబ్లిక్? ఈనాడు మనలో చాలా మందికి కుల పిచ్చి పోలే. కులం అంటే తొడగోసుకుంటారు, చేతి కూడా మెడక కూడా కోసుకుంటారు. కులం అంత పిచ్చి. కులం అంటే అంత పిచ్చి ఎందుకు? ఈ పిచ్చికి కారణం, కులం మీద ఇంత ప్రేమకు గల కారణం సైతాన్. దీని మూల కారణం దేవుడుగా. కొందరికి కులం అంటే ప్రేమ దేని మీద? చదువు మీద కాదు, ఏమి మీద. ఎవరో ఒక లింకు ద్వారా, కొత్త లింకు ద్వారా డైల్ చేస్తున్నారు. అది ఎవరో చూడండి ఒకసారి, వాళ్ళకి అర్థించండి. పాత లింకులు డిలీట్ చేసేసేయండి. అన్న మీరు ఒకవేళ ఫోన్ నుంచి జాయిన్ అయితే డిఎన్డి ఆప్షన్ పెట్టుకోండి అన్న. అది మీ నెంబర్ నుండే వస్తుంది. నా నెంబర్ నుంచి ఎక్కడ వస్తుంది? నేను డిఎన్డి ఏంటిది? డిఎన్డి ఏంటిది? డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని ఉంటది అన్న నోటిఫికేషన్. డు నాట్ డిస్టర్బ్. ఇట్లా హాఫ్ మూన్ లా ఉంటది అన్న. జెసికా జాయిన్ అయినట్టు వేరే కాల్ నుంచి. ఆమెకు చెప్పమ్మా ఇక్కడి నుంచి రమ్మండి. ఓకే, మంచి. గుర్తుపెట్టుకోండి, సినిమాలన్నీ ప్రేమ మీద ఉంటాయి, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఇలా ఉంటే బాగుండు అనేది మూవీ. ఈ లోకంలో ద్వేషం, ఎటు చూసిన ద్వేషం. రాష్ట్రానికి ద్వేషం, కులానికి ద్వేషం, కుటుంబానికి ద్వేషం. ఏమండి, ఒక దేశానికి ద్వేషం. దీని మీద సైతాన్ గాడు కాచుకుంటాడు అనమాట. ఈ మంటల మధ్య అన్ని మంటలు పెట్టి కూర్చున్నాడు ఈ లోకంలో. ఎందుకంటే వీళ్ళంతా దేవుని పిల్లలు సుఖంగా ఉండొద్దు, ఇది వాని కుట్ర. దేవుని పిల్లలు సంతోషంగా ఉండొద్దు, ఇది వాని కుట్ర. దేవుని పిల్లలు హ్యాపీగా ఉండొద్దు, ఆనందంగా ఉండొద్దు, తృప్తిగా ఉండొద్దు, వాళ్ళు దీవించబడద్దు, ఆశించబడద్దు, ఇది సైతాన్ కుట్ర. వాడు ఏలుతున్నాడు. ఇప్పుడు అగ్రవర్ణాల వారు ఏలితే ఇప్పుడు 75 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, 76 ఏళ్ళు అయింది. వాళ్ళు అనగారిన వర్గాలకు, దళిత బహుజనులకు ఏ మేలు చేయరాలు. ఏది చేసినా ఆఖరికి వస్తే అది రాదు. వాళ్ళకు కుట్ర ఉంటుంది పైన. సైతాన్ గాడు కూడా దేవుని పిల్లలు వీళ్ళనే కారణంతో వాడు ఏ మంచి జరగనియడు వాడి కారణం. వాడికి ప్రేమ అంటే ద్వేషం, సత్యం అంటే అసఖ్యం. ఇది ఈ లోకంలో అగ్రవర్ణాల వాళ్ళు తక్కువ కులం అని చెప్పి కొందరిని ద్వేషించి ఎదగకుండా చేస్తారు, ఆర్థికంగా ఎదగకుండా చేస్తారు, వాళ్ళ కుటుంబాలలో కలిసి ఉండకుండా చేస్తారు, వాళ్ళు చదువుకోకుండా చేస్తారు, వాళ్ళకి మంచి వైద్యం అందొద్దు, విద్య అందొద్దు, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటూ కూడా ఓర్చుకోరు. మనం చదువుకున్నాం ఇంతకుముందు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఒక దళితుడు గుర్రం ఎక్కి పోతే పెళ్లికి చూసి ఊరుకోలేదు, కొట్టి చంపేశారు. ఒకడు బూట్లు వేసుకున్నందుకు కొట్టి చంపేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు కొట్టి చంపేశారు. ఒకడు మంచి చదువుకున్నందుకు కొట్టి చంపేశారు. ఒక ఆమె కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకున్నందుకు కొట్టి చంపేశారు. నడి రోడ్ల తిప్పి చంపేశారు. ఒక ఆమె కలెక్టర్ అయింది, కలెక్టర్ అయితే ఆమెను మానభంగం చేసి చంపేశారు. మాకైతే నువ్వు నాయకురాలు, మాకైతే ఆఫీసరు అంటే రేపు పొద్దుగాల వచ్చి నీకు సెల్యూట్ కొట్టాలా? మేమంతా పెద్ద కులపల్లో. ఇంత ద్వేషానికి కారణం సైతాన్. సొంత అన్నలు సొంత తమ్ముని మీద దయ లేకుండా ఒక బాయిలో ఎట్లా నూకేస్తారు? అంత ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? వాడు చచ్చిపోని పర్వాలేదు, వాళ్ళ పైసలకు అమ్ముకుందాం. వాళ్ళ గొర్రెలు అమ్ముకోవడం అలవాటు కదా, వాళ్ళు గొర్రెలు రాపుతున్నారు, గొర్రెలు అమ్ముకోవడం అలవాటు పైసలకు. అతన్ని ఒక గొర్రెగా చేసి అమ్మేసుకున్నారు వేరే వాళ్ళు.
ఈ ద్వేషం మనుషుల లోపల ఉంటది. పాప నియమం ఉన్న అందరి లోపల ఉంటది. నేను చిన్నప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు అనుకున్నా, యేసుప్రభుని నమ్మినోళ్ళంతా ఇక దేవుని లెక్కుంటారు అనుకున్నాను. అట్లా ఎవరు ఉండరు. 100కో, 1,00,00,000కో ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు అట్లా. మిగతాళ్ళందా మాక్సిమం ఎట్లుంటారు అంటే లోపల భయంకరమైన కోపం. ఇప్పుడు వాని మీద నేను దృష్టి పెట్టి వాడు నన్ను ప్రేమించేటోడు, ద్వేషించేటోడు, పగున్నోడు, అసూయున్నోడు, నేనంటే ఇష్టం లేనోడు అని పరిశీలించాల్సి వస్తుంది. ఎవరన్నా కనబడితే పరిశీలించాల్సి వస్తుంది. ఏమో వీడు నా మీద ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలియదు, మనతో నేను ఏం మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదో తెలియదు అని ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఎదురైన కొన్ని పరిస్థితులను బట్టి, సోషల్ మీడియాలో ఎదురైన కొన్ని పరిస్థితులను బట్టి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా మన విషయంలో యథార్థ హృదయంతో ఉండరు. లోపల భయంకరమైన ద్వేషం ఉంటుంది. బయటకు కనబడరు, మన బయటికి నవ్వుకుంటూనే కనబడతారు, అని నవ్వుతూ. కానీ లోపల భయంకరమైన విషయం ఉంటది. ఎంత విషయం అంటే నిన్ను సంపే పడేసేయాలి, నువ్వు చచ్చిపోతావు అవును అన్నంత విషయం. ద్వేషం, కోపం, పగ. ఇది యోసేపు అనుభవించిండు, యేసుక్రీస్తు ప్రభుల వారు అనుభవించిండు. యేసుక్రీస్తు ప్రభు మళ్ళా మేలు చేస్తే మేలు పొందుతారండి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు చేస్తే తిన్నారు, 7 రొట్టెలు అనేక మంది వేల మందికి ఇస్తే తిన్నారు. తర్వాత ఏమండి స్వస్థతలు పొందిండ్రు, ఆదరణ పొందిండ్రు. యేసు ప్రభువును సిలువేస్తే ఒక్కడు లేడు, అందరు పారిపోయారు. ఇన్ని రొట్టెలు తిన్నోళ్ళు, ఇన్ని స్వస్థతలు పొందినోళ్ళు ఎక్కడికి పోయినరు, ఏమైపోయినరు? మేలు పొందుతారు. నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక్కడు రాడు. ఈ లోకానికి ఉన్న గుణం అది, ఈ లోకానికి ఉన్న విషయం అది, ఈ లోకము నేర్చుకున్న విషయం అది. ఏమండి ఈ లోకపు కథ. దేవుడు మనలను ప్రత్యేకంగా దీవిస్తే మన మీద ఈ లోకం పగబడుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి అప్పుడు మనం ఏం చేయాలి? ఓపికతో శ్రమను అనుభవించడం నేర్చుకోవాలి. యోసేపును బాయిలేస్తే ఆ బాయిలో ఆయనకు భయం అయిందా కాలేదా, నొప్పి అయిందా కాలేదా, ఆయనను కొట్టిండ్రు, గాయాలైనయా కాలేదా? నువ్వు సిద్ధపడిపోవాలి గాయాలు పొందడానికి, బాధ పొందడానికి, ఇబ్బంది పొందడానికి. అప్పుడే నువ్వు దేవుని ముందు హెచ్చింపబడతారు. ఎస్, హెచ్చింపబడతారు. యోసేపు దెబ్బలు తిన్నాడు, బాయిలో వేయబడ్డాడు, తర్వాత బయటికి లేపబడ్డాడు, తర్వాత సింహాసనం ఎక్కగలిగిండు, జైలు పాలయ్యిండు, అమ్మబడ్డాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అతను హెచ్చింపబడ్డిండు. దేవునికి మహిమ కలుగును కాక. మరి అంతకుముందు గాయాలైనయా కాలేదా? అయినాయి. గనుక యేసును నమ్ముకుంటే ఏ కష్టము రాదు అనేది పచ్చి అబద్ధము. యేసును నమ్మితే నువ్వు నార్మల్ గా బ్రతికిన దానికంటే ఎక్కువ కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు అనుభవించినందుకు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. కష్టాలు రాకుండా ఉండవి అనేది అబద్ధం. మన శత్రువు అయిన సైతాను ఉన్నాడు, వాడు కష్టాలు తెప్పిస్తాడు. అర్థమైందా? ఏమండి తర్వాత యోసేపును దేవుడు వాళ్ళని కొట్టి చంపాలని చూసి తన అంగిని చింపేసి అమ్మేసిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు చెయ్యని నేరానికి పోతిఫర్ భార్య విషయంలో జైలు పాలయ్యాడు. తరువాత దేవుడు అతన్ని ఆశీర్వదించి రాజును చేశాడు, గవర్నర్ను చేశాడు. ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీనింటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడైండెను. ఏమండి ఇంతటి గొప్ప ఘన స్థితిని దేవుడు ఇచ్చాడు యోసేపుకు. ఎప్పుడు ఇచ్చాడు? శ్రమ పొందిన తంకనా, శ్రమ పొందకముందా? శ్రమ పొందిన తర్వాతనే. ముందు ప్రేమ పొందుకున్నాడు. ప్రేమ పొందుకున్నందుకు అన్నలు పగ చూపెట్టిండ్రు, ద్వేషించిరు, కొట్టిరు, అమ్మేసిరు.
చంపిన దాంతో సమానమే అది. అలాంటి స్థితిలో దేవుడు అతనిని హెచ్చించి, ఆయనకు ఎప్పుడైతే దేవుడు కలిచ్చిండో, ఈయన పనులు లేచి నిలబడితే వాళ్ళ పనులు వచ్చి నమస్కారం చేసినాయి కదా, అదే ప్రవచనం దేవుడు ఆయన విషయంలో నెరవేర్చాడు ఐగుప్తు దేశంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? అందుకే దేవుడు మనకు కష్టాలు రానిస్తాడు, కష్టాలు అనుభవింపనిస్తాడు. ఆ కష్టాలలో నుంచి మనము విశ్వాసం పోగొట్టుకోకుండా ఉన్నప్పుడు, జాగ్రత్త పడ్డప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక మనము కూడా శ్రమ పొందడానికి సిద్ధమైపోవాలి. ఏమండి? శ్రమ పొందడానికి మనము సిద్ధపడిపోవాలండి. నాకు శ్రమ రాదు అనుకోకండి. శ్రమలు తీసేయి ప్రభు అనుకోకండి. ఏమండి? ఎంత అద్భుతమైన మనస్తత్వం యోసేపుదంటే, యేసు ప్రభును కొడితే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించమన్నాడు. అలాంటి మనసు కలిగినోడు యోసేపు. వాళ్ళ అన్నలు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన టైం వచ్చింది. దేవుడు చెప్పిండు కదా అప్పుడే కలలో, నా పనకు మీ పనులు నమస్కారం పెడతాని అని. అది ఇప్పుడు నెరవేరే కాడికి వచ్చింది. 45వ అధ్యాయం చూడండి, ఆదికాండం. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువు గాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నువ్వు గోషేను దేశమందు నివసించేదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి నీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి అని చెప్పాడు. ఎంత ఘనతనిచ్చాడు దేవుడు యోసేపు. కానీ యోసేపు చచ్చిన స్థితికి వెళ్ళిపోయాడు. ఐడెంటిటీ మిస్ అయిపోయింది, గుర్తింపు లేకుండా పోయింది. అతన్ని ఈ దేశస్థుడు కాదని అమ్మేశారు, గొర్రె నమ్మినట్టు. అతడు వేరే దేశం పోయి అక్కడ ప్రభు అయ్యాడు. శ్రమలు అనుభవిస్తాం, క్రైస్తవులంగా బాధలు అనుభవిస్తాం, దుఃఖం అనుభవిస్తాం, కరువు అనుభవిస్తాం, కష్టాలు అనుభవిస్తాం. ఆఖరికి ప్రభువులం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను ప్రభువులను చేస్తాడు. ఎట్లా? నువ్వు శ్రమ అనుభవించక ముందు కాదు, శ్రమ అనుభవించిన తర్వాతనే. కష్టాలు అనుభవించక ముందు కాదు, కష్టాలు అనుభవించిన తర్వాతనే. ఇబ్బందులు అనుభవించిన తర్వాతనే. ఘోరమైన నష్టాలు అనుభవించిన తర్వాతనే. కనుక నష్టాలు అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి నువ్వు ఎప్పుడు లొంగిపోవద్దు, వెనుకం చేయొద్దు. యేసు ప్రభు తీర్మానించుకొని శిలువ మీద ఎక్కడానికి ఈ లోకంలో పుట్టాడు. ఆయనకు ముందే తెలుసు నీ శిలువ ఎక్కుతాని. నన్ను ఉమ్ముతారు, కొడతారు, చంపుతారు, గాయాలు చేస్తారు, బరబ్బాను గజ దొంగను ఎంచుకుంటారు, ఎంపిక చేసుకుంటారు, నన్ను ఎంపిక చేసుకోరు అని యేసు ప్రభుకు ముందే తెలుసు. మనకు కూడా తెలిసి ఉండాలా. సమాజానికి అవకాశం వచ్చి నువ్వు నీతిగా బతుకుతుంటే, నిన్ను ఎంపిక చేసుకోవాలని అవకాశం ఉన్నప్పుడు నిన్ను ఎంచుకోరు. గజ దొంగలను, నీ పక్కన ఉన్న మోసగాళ్ళను, గజ దొంగలను ఎంచుకుంటది ఈ లోకం. కానీ దేవుడు ఒక టైం ఇస్తాడు మనకు కూడా, మనలను ప్రభువులుగా మార్చేటువంటి సమయం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి పెడతాడు. అప్పటి వరకు మనం ఓపికతో విశ్వాసం కాపాడుకొని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. పౌలు ఎన్నో కష్టాలు పడి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ మరణం పొంది తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నటకు కొనిపోబడ్డాడు. అదేవిధంగా యోసేపు అమ్మబడి, కొట్టబడి, ద్వేషించబడి, ఏమండి అతడు ప్రభు ముందు సుఖము అనుభవించాడు, తర్వాత కష్టం అనుభవించాడు, తర్వాత 2 అంతల ఆశీర్వాదము. యోబు అనుభవించి ఒక రాజులాగా బ్రతికాడు. భక్తులకు శ్రమలు వస్తాయి. దేవుడిచ్చే శ్రమలన్నిటినీ నువ్వు పొందాలి, అనుభవించాల్సిందే. తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. నీ చిత్తమైతే తీసేయి తండ్రి అనాలి. నీ చిత్తము తీసేయడం కాకపోతే నేను అనుభవిస్తా తండ్రి అని ముందుకు రావాలి.
వాళ్ళే నిజమైన క్రైస్తవులు, వాళ్ళే నిజమైన క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వారు. ఎవరు ఈ మాటలు చెప్పరు, ఎవరి మాట చెప్పరు. ఒక తల్లి గర్భవతి అయింది, ఆమె ప్రసవించాలి. నేను ఎట్లన్నా ఈ నొప్పులు తప్పించుకుంటా అనే ప్రయత్నం చెయ్యొద్దు. ఈ నొప్పుల్లో నేను భరించే బిడ్డను కంట అనుకుంటది ప్రతి తల్లి. అట్లనే అనుకోవాల్సిందే. నొప్పిని నువ్వు తప్పించుకోలేవు, తప్పించుకోజాలవు. అసలే నాకు నొప్పి వద్దు అంటే కుదరదు, కుదరదు. ఈనాడు కొంతమంది సిజేరియన్ చేయించుకొని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అరే అప్పుడే నార్మల్ డెలివరీ అయిపోతే 1 గంట 2 గంటలు నొప్పి ఉంటది. సిజేరియన్ చేయించుకుంటే నీ జీవిత కాలం నొప్పి ఉంటది. సిజేరియన్ చేయించుకుంటే ఆ నొప్పి అది ఎక్కువ, అది దాని స్థాయి ఎక్కువ, దాని కాలం ఎక్కువ. కానీ అప్పుడే ఉన్న నొప్పి భయంకరమైన నొప్పి ఉంటదేమో 1 గంటనో 2 గంటలో, కానీ జీవిత కాలం అంతా ఇంకా నొప్పి మళ్ళీ ఉండదు. కానీ సిజేరియన్ చేయించుకుంటారు, అది తప్పించుకొని, దేవుడు పెట్టిన నొప్పిని తప్పించుకొని ఇంకో నొప్పి పెట్టుకుంటా. మనుషులు చేసే నొప్పి, ఈ పొట్టను తీర్చి బిడ్డను బయటికి తీసి అది కుట్లేస్తే ఆ పొట్ట దగ్గర కుట్లు పడి ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మనుషులు చేసుకున్న నొప్పి. అర్థమైందా? దేవుడు పెట్టిన నొప్పిని భరించడానికి ఇష్టపడాలి. ఇది యోబు మనస్తత్వం. దేవుడు మేలు చేస్తేనే అనుభవించామా, కీడు అనుభవించొద్దా అన్నాడు. అలాంటి మనసు ఉండాలి భక్తులకైతే. ఏదైనా కష్టం ఉంటే నేను ఉండాలి, ఆ కష్టంలో కష్టం నేను పొందుతా. కష్టాన్ని పక్కకు దొబ్బేస్తా అనొద్దు. కష్టము నేను అనుభవిస్తా, ఎండకు భరిస్తా, రక్తాలు కారినా, కష్టాలు వచ్చినా, ఆకలి దప్పికలు వేసినా, ఇబ్బందులైనా నేను భరించడానికి సిద్ధం అనుకున్నవాడే రేపు ప్రభువు కాగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కల్వరి శిలువలో నాకు దాహం అవుతుంది అన్నాడు. ఆయన దాహం అవుతుందంటే చేదు చిరకనిచ్చింది ఈ లోకం. యేసయ్యకు ఆకలి దప్పికలు వేసింది. ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్య ప్రభువుకు ఆకలి వేసింది. కల్వరి శిలువలో దాహం ఏర్చింది. నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు యేసు ప్రభువుల వారు. ఈ లోకంలో నీకు ఆకలి బాధ అవుతుంది, దేవుడు గమనిస్తున్నాడు. నీకు ధూప బాధ అవుతుంది, దేవుడు గమనిస్తున్నాడు. నీకు బట్టలు లేని స్థితి ఉంటుంది, దేవుడు గమనిస్తున్నాడు. డబ్బులు లేని స్థితి వస్తుంది, దేవుడు గమనిస్తున్నాడు. నీకు నచ్చని వారు నీ మీద పగ పెట్టుకుంటారు, దేవుడు గమనిస్తున్నాడు. నీకు సొంత అనుకున్న వాళ్ళే నీ మీద ద్వేషం పెట్టుకుంటారు, దేవుడు గమనిస్తున్నాడు. ఇవన్నీ మనలను ప్రభువులు చెయ్యడానికి దేవుడు వీటిని బంగారాన్ని అగ్నిలో వేసి వేడి చేసి టెస్ట్ చేసినట్టుగా ఇది మన విశ్వాసానికి పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాలే తప్ప వెనుకకెళ్ళొద్దు. అందుకే క్రైస్తవులకు శ్రమలుంటాయి, వ్యక్తిగత శ్రమలుంటాయి, కుటుంబపు శ్రమలుంటాయి, సంఘపు శ్రమలుంటాయి, ఈ లోకంలో శ్రమలుంటాయి. ఈ శ్రమను కాదు అనుకుంటే కుదరదు. ఆ శ్రమలను అనుభవించడానికే విజయం ఉంటది. కనుక శ్రమలను అనుభవించడానికి సిద్ధపడండి, శ్రమలను ఇష్టపడండి, శ్రమలను ప్రేమించండి. శ్రమలను ప్రేమించడం నేర్చుకోండి, సుఖాన్ని కాదు. శ్రమలను ప్రేమించండి. యేసయ్య శ్రమను ఇష్టపడ్డాడు కనుకనే ఆయన రక్షకుడు అయ్యాడు మనకు. ఏమండి, యోసేపు శ్రమలను అనుభవించాడు కనుకనే ప్రభు అయ్యాడు. అదేవిధంగా మనం కూడా అలాంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుందాం. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయమేడ కరుణామేడ మీకు వందనాలు. అయ్యా తండ్రి, మేము శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, దుఃఖం అనుభవించాలి, వేదనలు అనుభవించాలి. మేము శ్రమను అందితే అది మాకు మేలే. నీ కట్టడలో సరిగ్గా నేర్చుకుంటాం. శ్రమ పడితే మేము భ్రష్టులం కాకుండా ఉంటాం. నీ చిత్తంలో ఉన్నంత శ్రమ మాకు పెట్టుతాను. మా మీద పగ పెట్టుకున్న వాళ్ళు అనేక మంది, కోపం పెట్టుకున్న వాళ్ళు అనేక మంది, ద్వేషం పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో దానిని తట్టుకొని నిలబడేటువంటి స్థితిని మాకు అనుగ్రహించండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమగలత ప్రభావాలు పొందుకొని లెక్కలేడు స్తోత్రం చెల్లిస్తున్న కృపగా పోయిస్తుంది. యేసు ఉన్నత నామమునని ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. తనైన దేవుని ప్రేమ యుగములను తీసుకునే పరిశుద్ధాత్మకరణ సహవాసం మనకు భూలోకం సకల భక్తులకు తోడండి. యేసు వచ్చేంత వరకు మనం లోకంతో వరకు దేవుని కృపా కబురు సంరక్షణ నిరంతరం తోడేను కాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గుడ్ నైట్.